బాత్రూమ్స్లో కెమెరాలు పెట్టారన్న ఆరోపణతోటి నిన్న రాత్రి నుంచి ఏం జరుగుతుందో మనం చూసాము. విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు, కాలేజ్ యాజమాన్యం విద్యార్థులతోటి చర్చించడం మొదలుపెట్టారు. హాస్టల్ వార్డెన్ ప్రీతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారు తెలంగాణ మహిళా కమిషన్. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపికి మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. హాస్టల్ని పరిశీలించారు మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజ రమణ. బాత్రూమ్ వెనుక నక్కిన బద్మాషిగాళ్లు బేవార్స్ పని చేశారు. హాస్టల్ విద్యార్థినుల దృశ్యాలను సీక్రెట్గా షూట్ చేశారు. దారుణాన్ని గుర్తించిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విద్యార్థినుల ఆందోళనలకు స్టూడెంట్ యూనియన్స్ మద్దతు పలకడంతో మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ హాస్టల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇది నిన్న రాత్రి బయటకు వచ్చిన బ్రేకింగ్. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము. గతంలో ప్రైవేట్ లాడ్జ్లు, షాపింగ్ మాల్స్లోని ట్రయల్ రూమ్స్లోనూ కనిపించిన హిడెన్ కెమెరాలు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లోని లేడీస్ వాష్రూమ్లోకి చొరబడుతున్నాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సో ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన జరిగింది. ఆ తర్వాత అట్లాంటిదేమీ లేదు అని చెప్పి అక్కడ ఒక నివేదిక కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ శివార్లోని సిఎంఆర్ కాలేజీలో హిడెన్ కెమెరా భాగోతం వెలుగు చూసింది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థినులు నిన్న రాత్రి నుంచి కాలేజ్ హాస్టల్లో నిరసనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. స్టూడెంట్స్ నిరసనలకు ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. క్యాంపస్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వారంతా మండిపడుతున్నారు. బాత్రూంలో వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో క్యాంపస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ ఎవరు ఉన్నారని మేము రెస్పాండ్ అవుతలేరు. ఎవరు రెస్పాండ్ అయ్యింది? వార్డెన్స్ కూడా అట్లీస్ట్ వార్డెన్స్ కూడా లేరు ఇక్కడ. వార్డెన్స్ అందరు కిందికి రావాలి. ముఖ్యంగా ప్రీతి వార్డెన్ అంట, ఆమె ఇట్లా చేస్తున్నది. ఆమె పిల్లల్ని బెదిరిస్తున్నదంట. ఎందుకు అట్లా బెదిరిస్తుంది? మేము లక్షలు ఇక్కడ పెట్టేసి పిల్లలు సేఫ్టీగా లేకుంటే మేము ఎట్లా అక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతాం? ఇంట్లో నిన్నటి నుంచి ఫుడ్ లేదు, వాష్రూమ్ లేదు, ఏం లేదు పిల్లలకి. ఇట్లా అయితే ఎట్లా సేఫ్ పిల్లలకి? మేము ఏం చేస్తాం? ఎట్లా నమ్మి ఉంచుతాం ఇక్కడ? ఇప్పుడు ఏదో ఒక పరిష్కారం చేయాలి కదా. వచ్చి మల్లారెడ్డి వచ్చి ప్రీతి మేడంకు అమ్మాయి లేదా? ఆమె ఆడిది కాదా? ఎవరు వస్తలేరు కదండి. వార్డెన్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు కదా. ఎవరితోటి మాట్లాడాలి ఇప్పుడు? ఎవరు వస్తారు? ఎవరు రావాలి? మేనేజ్మెంట్ రావాలి కదా ఇప్పుడు. హాస్టల్ బాత్రూమ్ వీడియోలను అక్కడ పనిచేస్తోన్న కొంతమంది రికార్డు చేశారు అన్నది విద్యార్థినుల ఆరోపణ. వెంటిలేటర్పై ఉన్న చేతి గుర్తులు అలాగే ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. విద్యార్థినుల ఆందోళనలతోటి కండ్లకోయ సిఎంఆర్ క్యాంపస్ని పరిశీలించారు ఏసీపీ శ్రీనివాసరెడ్డి. బాత్రూమ్ దగ్గర వీడియో తీసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అన్నారు ఏసీపీ. ఈ ఘటనలోని మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కూడా ఉందని పోలీసులు నిర్ధారించారు. 5 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిలో ఎలాంటి అభ్యంతరకర వీడియోలు లేవని చెప్తున్నారు. ఒకవేళ వీడియో డిలీట్ చేసినా సరే అందులో ఏముందో సాఫ్ట్వేర్ ద్వారా నిర్ధారిస్తూ ఉన్నారు. అలాగే ఆ వెంటిలేటర్పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ నిర్ధారించేందుకు కూడా టీమ్స్ని రంగంలోకి దించామన్నారు. విద్యార్థినుల బాత్రూమ్ పక్కనే పనివాళ్ల గది ఉండడంతో అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు పోలీసులు. అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి. అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకైతే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయి అనే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా
నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేవు అది ట్రూ, ఇన్ కెమెరా అనేది లేదు. అది మరోవైపు నిన్న రాత్రి వార్డెన్ ప్రీతిని క్యాంపస్ నుంచి రహస్యంగా తీసుకెళ్లిన క్యాంటీన్ ఇన్ఛార్జ్ సెల్వన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్లో ఏం జరిగింది అనే దానిపై విచారణ చేపట్టామంటోంది కాలేజ్ యాజమాన్యం. వార్డెన్ని సస్పెండ్ చేసినట్టుగా కాలేజ్ డైరెక్టర్ జంగారెడ్డి ప్రిన్సిపల్ ప్రకటించారు. పోలీసులు అడిగిన అన్ని వివరాలు ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. సో లెటర్ రిమూవ్ దట్ దే టోల్డ్ దట్. సో ఆమెని ఇమీడియట్గా కూడా నిన్న టర్మినేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము పొద్దున కూడా ఏసీపీ గారు కూడా వచ్చేసి ఆయన కూడా అన్ని ఇంకా తిరిగి ఇప్పటికైతే ఎలాంటి క్లూ దొరకలేదు, ఏం జరిగింది ఏం లేదు, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఎంక్వైరీ కమిషన్ కూడా మా కాలేజ్ తరఫున ఎంక్వైరీ కమిషన్ వేసినాము. వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ప్రిన్సిపల్ గారు వెళ్ళారు, వచ్చేసి పెళ్ళి వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలతోటి చర్చలు జరిపారు కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి. విద్యార్థినుల డిమాండ్ మేరకు ప్రీతిరెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేశామని, ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీ వేశామని చెప్పారు. అయితే హాస్టల్ వార్డెన్ ప్రీతితో పాటు మెస్లో పనిచేస్తున్న వారందరినీ కూడా తమ ముందుకు తీసుకురావాలని, అలాగే సెక్యూరిటీ గార్డ్స్ విధుల నుంచి పురుషులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అయితే మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు గోపాల్ రెడ్డి. మరోవైపు ఈ వ్యవహారంపై విద్యార్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పొరపాటు జరగకపోతే ఫింగర్ ప్రింట్స్ ఎందుకు చెరిపేశారని ప్రశ్నిస్తున్నారు. 12 మంది వర్కర్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లోని తన రూమ్లలో కూడా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమోనని విద్యార్థులను అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి సంబంధించిన వారితో కాకుండా బయట వ్యక్తులతోటి తమ రూమ్స్ని చెక్ చేయించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో విద్యార్థినుల ముందే నిందితులను విచారిస్తామని చెప్పారు సిఐ సత్యనారాయణ. దోషులకు 20 సంవత్సరాలు శిక్ష పడే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ వ్యవహారంపై స్పందించింది తెలంగాణ మహిళా కమిషన్. ఘటనను సుమోటోగా స్వీకరించిన విమెన్ కమిషన్ వ్యవహారంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది. మరోవైపు సిఎంఆర్ కాలేజీని పరిశీలించిన మహిళా కమిషన్ సభ్యులు విద్యార్థులను అడిగి వివరాల్ని సేకరించారు.